ఏలూరు జిల్లా తంగిళ్లమూడిలో బంగారు యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏలూరులో పోలీసుల వల్లే తమ కుమారుడు మృతి చెందాడని జిల్లా ఆసుపత్రి ముందు యశ్వంత్ బంధువులు ఆందోళన చేపట్టారు. బైక్ దొంగతనం కేసులో యశ్వంత్ ను గత 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారని కుటుంబీకులు తెలుపుతున్నారు. 3 రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సార్ వచ్చి ఏమన్నారంటే పెద్ద వెహికల్ ఉన్నారు అని చెప్పారు. నిన్న మధ్యాహ్నం కోర్టు దగ్గరికి వెళ్ళాలంటే CCSS చంపేశారు నా కొడుకుని. 3 రోజులు స్టేషన్ తిరుగుతుంటే చూపించరా నా కొడుకుని, చూపించలేదు. మోహం కూడా చూపించలేదు. అన్నం పెడతాం అన్నారు, 3 రోజులు చూపించలేదు. ఈ రోజు నా కొడుకు బాడీ పడుకుంది దగ్గర. దీనికి ఎవరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? అంటే ఎంత డిపార్ట్మెంట్? నా కొడుకుని మర్డర్ చేశాడా? ఒక అమ్మాయిని రేపు చేశాడా? ఒక తల్లిదండ్రులు వస్తే చూపించరా మొహం చూపించకుండా అరికాలు కోటింగ్ కొట్టి చంపేసి ఈ రోజున బాడీని పడుకోబెడతారా?